హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మతో మిత్ వికాశ్రీ. ఈరోజు వచ్చేసి ఎప్పుడు ఒక విషయం అనుకుంటే అది సాధించేదాకా మనం ముందుకి నడుస్తూనే ఉండాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏది వచ్చినా ఎవరు ఏమన్నా సరే ముందుకు వెళ్తూనే ఉండాలి. నేను నా పాప పుట్టినప్పటి నుంచి ఒక విషయం చెప్తున్నా, బాసరకి వెళ్ళి అక్షరాభ్యాసం చేస్తేనే నేను స్కూల్కి పంపుతానని. ఎంతోమంది ఎన్నో విధాలుగా అక్కడికి వెళ్తేనే చేయాలా, మనం అందరిని మిమ్మల్ని తీసుకొని వెళ్ళారా, మమ్మల్ని తీసుకొని వెళ్ళారు, ఎన్నో అన్నారు. అవసరమా అంత ఖర్చు, అవసరం ఏదేదో అన్నారు. కానీ నేను నా పాపని చివరికి తీసుకొని వెళ్ళి స్కూల్లో జాయిన్ చేశాను. కాబట్టి మనం ఎప్పుడైనా ఒకటి అనుకుంటే అది తీరిందాకా వెనకడుగు వేయకూడదు. నేనైతే చిన్నప్పటి నుంచి కూడా నేను అనుకునేది సాధించేదాకా నేనైతే వెనకడుగు వేయను. ఎవరు ఎన్ని చెప్పినా కూడా వినను. చివరికి నేను అనుకున్నది అయితే సక్సెస్ఫుల్గా సాధించాను. అయితే వెళ్ళిన రోజు సాయంత్రం నుంచే నాకు ఫుల్ ఫీవర్, ట్రైన్లోనే 102 వచ్చింది ఫీవరు. తిరిగి వచ్చేటప్పటికి తగ్గింది. చివరికి గుడిలో ఎంట్రీ ఆ రోజు ముందు రోజు శివుడి పూజ చేసినప్పుడు దండం పెట్టుకున్నాను, నాకు కొంచెం ఓపికనివ్వయ్యా అని. అప్పుడు కొంచెం ఓపిక వచ్చింది. అప్పుడు దాకా చాలా బాధపడ్డాను. ఇది శివుడి పూజ. ముందైతే గంగా స్నానం అయిపోయిన తర్వాత ఆ గంగా స్నానం కూడా చేసే ఓపిక లేదు. మా వారు పాప అయితే అభిషేకం చేశారు, నేను చేశాను. వీడియో అయితే తీసుకోలేదు నేను, ఎందుకంటే వీడియో తీస్తుంది నేనే కాబట్టి. కాశీ వెళ్ళాలని నాకు చాలా కోరిక. కాశీలో జరిగే గంగా హారతి లాగా ఇక్కడ ఇవ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అంటే నా కళ్ళతో చూశాను కాబట్టి భావన మీకు చెప్పగలుగుతున్నాను. కానీ చెప్తే అలా అనిపించదు, చూస్తేనే ఆ భావన వేరేగా ఉంటుంది. చిన్నపిల్లలే చేస్తున్నారు కానీ పెద్ద పెద్ద పండితులు చేసే అంత రేంజ్లో చేశారు. అంత మనస్ఫూర్తిగా ఆస్వాదించాము. అంత బాగా చేశారనమాట. చిన్న చిన్న పిల్లలేను అసలు ఎంత బాగా హారతి ఇచ్చారో. అయితే హారతి ఇచ్చిన సేపు కూర్చొని చూశారు జనం. మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం అభిషేకాలు అవన్నీ చేశారు. అయితే ఒక విషయం చెప్పాలి, ఎంత వయసు అని కాదు, మనం పుట్టుకు నుంచే వేదాలు నేర్చుకోవడం వల్ల వీళ్ళ వయసు చిన్నదైనా కానీ వేదాలు అంత చక్కగా పలికారు. వినాలి అనిపించింది, చూడాలి అనిపించింది. నాకు ఈ అదృష్టం దొరికింది అని చాలా ఆనందపడ్డాను. కానీ అక్కడ కూర్చోలేక కూడా పోయాను. దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను కానీ కదిలి అక్కడికి వెళ్ళి ఏదైనా పూజ చేయడానికి కూడా నాకు అక్కడ ఓపిక లేదు. తులసి మాతకి పూజ చేద్దామని కొంచెం డిస్టెన్స్ ఒక 20-30 మీటర్సే ఉంటుంది. అక్కడికి కూడా నేను రాలేను, మీరు వెళ్ళండి అని అమ్ముని వాళ్ళ నాన్నని పంపించాను. బాబుని పట్టుకొని అక్కడే కూర్చున్నాను. నాకు దేవుడు అంటే పిచ్చి ఇష్టము, అందులో శివుడు అంటే ఇంకా ఇష్టము. కానీ నేను మనస్ఫూర్తిగా దగ్గరికి వెళ్ళి అన్నిట్లో నా చెయ్యి వేసి చేయలేకపోయాను. ఎందుకంటే నా హెల్త్ కండిషన్ బాగాలేదు. 102 ఫీవరు 2 డేస్ కంటిన్యూస్గా వస్తుంది. అందులోనే ఆ ఏసీ ఫుల్ స్పీడ్ వస్తుంది. ఓల్డ్ ఏసీ అయినా సరే ఫుల్ స్పీడ్ వస్తుంది. నాకేమో షివరింగ్ వస్తుంది. ఫస్ట్ టైం నా లైఫ్లో షివరింగ్ వచ్చేసింది. చలి వణుకుపోతున్నాను ఆ ఏసీ వేస్తే. అంత పవర్ఫుల్గా ఉంది ఆ ఏసీ. అంత బాగానే ఉంది. అయిపోయింది అనుకున్న టైంలో అన్నీ జరిగిపోతాయి. మనం ఏది మన చేతుల్లో ఉండదు, మనం అనుకుంటామంతే. ఇక్కడ యాగం కూడా చేశారు. మా పాప అయితే ఎక్కడ గుడికి వెళ్ళినా సరే ఇంట్లో పులిహార మనం పెడితేనే తినిద్ది, కానీ దేవుళ్ళ దగ్గర పులిహార అయితే తనే పెట్టించుకొని నీట్గా కూర్చొని తినిద్ది. అంత ఇష్టము దేవుళ్ళ దగ్గర ప్రసాదం నీట్గా కూర్చొని తినిద్ది, ఎంత నీట్గా తినిద్దో. తర్వాత వాళ్ళు అక్కడ ఇస్తారు కదా, కొంచెం బియ్యం ఇస్తారు, అవి పూజ చేస్తారు కదా, అవి పొంగలి వండి పెట్టాలంటే నేను చిన్నప్పుడు క్యూట్గా ఉందని చిన్నది ముంతలాగా అది బ్రాస్ది తీసుకున్నాను. చిన్నదే 800-900 పడింది, చాలా వెయిట్ ఉంటుంది. దీంట్లో ఎప్పుడు వండుతానో అని తీసుకునేటప్పుడు అనుకున్నాను. కానీ ఏదైనా టైం రావాలి. బాసరికి వెళ్ళొచ్చిన తర్వాత ఆ బియ్యాన్ని నేను పొంగలి పెట్టి దాంట్లో పెట్టాను మా పాపకి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కదా కొంచెం రౌండ్ అలా హ్యాండ్కి గ్రిప్ దొరకడానికి ఇక రౌండ్లు గీయించాను.
చాలా బాగానే ఫస్ట్ టైం అయినా కూడా ఇప్పుడు దాకా మీకు ఒక విషయం చెప్పాను, ఎన్ని వస్తువులు కొన్నా కానీ నేను స్లేట్ పెన్సిల్ ఇలాంటివి ఏవి నేను కొనివ్వలేదు. ఎందుకంటే నాకు బలమైన కోరిక మనసులో బాసర వెళ్ళి వచ్చిన తర్వాత నేను స్లేట్ పెన్సిల్ కొనియాలని బలంగా కోరుకున్నాను. అలాగే చేశాను కూడా. ఒకటి మనం అనుకుంటే చేయలేనిది ఏది ఉండదు కాబట్టి మనం బలంగా అనుకోవాలి. కొందరైతే వెటకారంగా కూడా నన్ను అన్నారు, అవసరమా వెళ్ళడం, అవసరమా, మేమందరం చేపియలేదండి. మీ అందరితో నాకు అవసరం ఏంటి? నా ఇష్టం నాది, నా బిడ్డలు కదా, నా ఇష్ట ప్రకారమే జరగాలి అని గట్టిగా నమ్మాను. దేవుడు కూడా కరుణిచ్చాడు, వెళ్ళొచ్చాను. చివరికైతే ఎన్ని రౌండ్లు గీసిందో చూడండి. నా అమ్ము ఏది చేసినా మంచి క్యూట్గా చేసిద్ది. ఎప్పుడు ఈ వీడియో అనేది లైఫ్ లాంగ్ మెమరీగా ఉండిద్ది. లాస్ట్లో కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను. ముందు శ్రీ అని రాపిచ్చారు, తర్వాత ఓం నమ శివాయ శ్రీ సిద్ధం నమం అని రాపిచ్చారు పంతులు. ఇదైతే మేము నది దగ్గర తీసుకున్న ఫొటోసు. గుడి దగ్గర అయితే మేమైతే ఫొటోస్ తీసుకోలేదు, ఎందుకంటే ఆ హడావుడిలో లాస్ట్లో అదే ఫొటోస్ తీస్తారు అక్కడ 100 రూపీస్ రైట్ సైడ్ వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్.